తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం మరొక వారం రోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా తిరుపతి ఓటర్ల కర్తవ్యం ఏమిటి, రాష్ట్ర ప్రజానీకం రాజకీయంగా చేయాల్సినటువంటిది ఏమిటి అనేది ఒకసారి చర్చించుకోవటం అవసరం. తిరుపతి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో వామపక్షాల్లో ప్రధాన శక్తిగా ఉన్నటువంటి సిపిఐఎం పోటీ చేస్తున్నాయి. ఇతరత్ర కొంతమంది కూడా పోటీలో ఉన్నారు. ఈ పోటీలో ఓటర్లు ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, రాష్ట్ర ప్రజానీకం రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ముఖ్యమైనటువంటి అంశమే. కేవలం ఎన్నికలు ఓట్లేయటానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రానికి చెయ్యని ద్రోహం అంటూ లేదు. అన్ని విధంగానూ రాష్ట్ర ప్రయోజనాలను ఉల్లంఘిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేస్తూ, ఇక్కడ ఇన్ని చేస్తూ కూడా ప్రజానీకంలో స్థానం సంపాదించాలని, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. తాను చేస్తున్నటువంటి ద్రోహాన్ని కట్టిపెట్టుకోవటం కోసం రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ బీజేపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి చేయాల్సినటువంటి ఏ ఒక్క చట్టపరంగా జరగాల్సినటువంటి ఏ ఒక్క బాధ్యతని నెరవేర్చాల. రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్ ఇస్తానన్నారు, దాన్ని మూలన పెట్టారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు, ఇప్పుడు దాని గురించి ఏదో ప్రణాళిక ఇచ్చాం, శాంక్షన్ చేశామని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయాన్ని ఇంతవరకు అంగీకరించలేదు. నిర్వాసితుల సమస్యల గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర, రాయలసీమ. ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ తీసుకోకపోగా తాజాగా ఆంధ్ర ప్రజలు పోరాడి ప్రాణాలు బలిచ్చి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు. అంటే ఏ విధమైనటువంటి దారుణాలకి, ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలను కాలరాయటానికి కేంద్ర ప్రభుత్వం, దానికి నాయకత్వం ఇస్తున్నటువంటి బీజేపీ పూనుకున్నాయనేది స్పష్టమవుతా ఉంది. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రయోజనాలను ఉల్లంఘిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ కూడా రాష్ట్రంలో తాము ఎన్నికల్లో పోటీ చేస్తాము, గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. అందుకని రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తున్నటువంటి, ఇంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాలను ఉల్లంఘించి, రాజ్యాంగ పరంగా రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను గాని, విధులను గాని వేటిని ఇవ్వకుండా, కనీసం బడ్జెట్లో కూడా పెట్టకుండా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టినటువంటి ఈ పార్టీ బీజేపీ, ఆ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నటువంటి బీజేపీని రాష్ట్రంలో ఓడించడం కాదు, దానికి అసలు స్థానం లేదు అనే విధంగా చేయాలి. అంటే తిరుపతిలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు రాకుండా చూడటం అనేది తిరుపతిలో ఉన్నటువంటి ప్రజల కర్తవ్యం, ఆ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల కర్తవ్యం. ఆ విధంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు ఎన్నికలు లేవని కాకుండా బీజేపీ యొక్క విద్రోహాన్ని, బీజేపీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహాన్ని గమనించి దాన్ని వ్యతిరేకించడం, ఆ నాయకులు ఎక్కడికి వస్తే అక్కడ నిరసన తెలియజేయటం అనేది జరగాలి. ఈరోజు మనం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో
బీజేపీ నాయకులు ఏ రకంగా నిలదీస్తున్నారనేది రాష్ట్ర ప్రజానీకం గమనించాలి. రైతాంగానికి వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలని రద్దు చేయనందుకు నిరసనగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగం ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, నాయకుల్ని నిలదీస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. అటువంటి వాతావరణం, అటువంటి పరిస్థితి రాష్ట్రంలో రావాలి. రాష్ట్ర ప్రజానీకం ఆ రకంగా బీజేపీ నాయకత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి రావాలి. వాస్తవంగా రైతాంగ వ్యతిరేక చట్టాలు రైతాంగం మొత్తానికి, దేశం మొత్తంలో ఉన్నటువంటి రైతాంగానికి ద్రోహం చేసేవి. కానీ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహం అంతకు మించినటువంటిది. అందుకని ఈరోజు రైతాంగం చేస్తున్నటువంటి దానికి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం అంతా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీని ఆ రకంగా నిలదీసి దాని యొక్క కుట్రల్ని తిప్పికొట్టి రాష్ట్రంలో ఆ పార్టీకి స్థానం లేదు అని చెప్పి రుజువు చేసి అది రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహానికి ప్రతీకారాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇక రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహంతో పాటు దేశంలో గతంలో వచ్చినటువంటి ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని రకాలుగానూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయటానికి, దేశ ప్రయోజనాలను దెబ్బతీయటానికి బీజేపీ పూనుకుంది. దానిలో భాగంగా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాల్ని విచ్ఛిన్నం చేయటానికి పూనుకుంది. లౌకిక తత్వాన్ని విధ్వంసం చేయటానికి పూనుకుంది. సమాఖ్య తత్వాన్ని దెబ్బతీయటం కోసం పూనుకుంది. మొత్తం దేశంలో నెలకొన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం ఈ ప్రభుత్వం పూనుకుంది. ఈరోజు ఆర్థిక రంగంలో కానీ మనం చూస్తే మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా అమ్మేస్తామని ప్రకటిస్తా ఉంది. ప్రభుత్వ రంగం ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, దేశాభివృద్ధి కోసం ఉనికిలోకి వచ్చింది. దాన్ని నిర్మించడం కోసం దశాబ్దాల తరబడి కృషి చేశాం. ప్రజల యొక్క నిధులతోటి, ప్రభుత్వం సమీకరించినటువంటి సంపత్తోటి ప్రభుత్వ రంగం నిర్మితమైంది. ఈరోజు లక్షల కోట్ల రూపాయల సంపద అక్కడ ఉంది. ప్రభుత్వ బ్యాంకులు గాని, బీమా సంస్థలు గాని లక్షల కోట్ల రూపాయల ప్రజల డబ్బుకి గ్యారంటీ కల్పిస్తా ఉన్నాయి. ప్రజలకు విశ్వసనీయంగా సేవ చేస్తా ఉన్నాయి. మోసాలు, ఏ రకమైనటువంటి నష్టాలు లేకుండా ప్రజానీకం హాయిగా తమ డబ్బుల్ని స్వేచ్ఛగా, భరోసాతోటి వాటిల్లో దాచుకోవటానికి, వాటి నుంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లనే అటువంటి అవకాశాలు ప్రజానీకానికి కలిగినాయి. కానీ వాటిని ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటిస్తా ఉంది. వాటన్నిటిని అమ్మేస్తా ఉంది. అంటే అవన్నీ కూడా తిరిగి అమ్మటం అంటే ఉచితంగా, దాదాపుగా ఉచితంగా నామమాత్రమైనటువంటి రేట్లకి ప్రైవేటు పెట్టుబడిదారులకి, విదేశీ పెట్టుబడిదారులకి కట్టబెట్టడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దాని ఫలితంగా వాటి ప్రయోజనాలన్నీ కూడా బడా పెట్టుబడిదారులకు దక్కుతూ సాధారణ ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం ఈ ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అన్ని రంగాల్లోనూ పోరాటాలు ప్రారంభమైనాయి. ఈరోజు రైతాంగం తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. వాటితో పాటు బీమా రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, ప్రభుత్వ రంగ సంస్థలను వేటినైతే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటిస్తుందో వాటన్నిటిలోనూ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. శుభసూచకం ఏమిటంటే ఈ పోరాటాలన్నిటికీ ప్రజానీకం విస్తృతమైనటువంటి మద్దతునిస్తా ఉన్నారు. ప్రజానీకం కూడా రంగంలోకి రావడానికి అనువైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి ఆర్థికంగా బడా పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకి ప్రయోజనాలు కలిగించేటటువంటి విధానాలు మొత్తంగా దేశ ప్రజానీకానికి నష్టం కలిగిస్తాయి. పై తరగతులకి 1% ఉన్నటువంటి వాళ్ళకి ప్రయోజనం కలిగించే విధానాలు 99% ప్రజానీకానికి నష్టం కలిగిస్తాయి. ముఖ్యంగా కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, రైతాంగం, మధ్యతరగతి, సాధారణ మధ్యతరగతి, చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి జీవనాధారం లేకుండా చేయడానికి ఇటువంటి విధానాలన్నీ కూడా దోహదం చేస్తాయి.
కాబట్టి ఇటువంటి ఆర్థిక విధానాలని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధానాలను తిప్పికొట్టకపోతే మొత్తం దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొద్దిమంది దగ్గరికి చేరిపోయి ప్రజలంతా బికారులుగా మారాల్సినటువంటి పరిస్థితి, జీవనాధారాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగం మరింత తీవ్రంగా పెరుగుతుంది. వేతనాలు మరింతగా పడిపోతాయి. మరింత దరిద్రాన్ని సాధారణ ప్రజానీకం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఈ రకమైనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని ఎదుర్కోవటం అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా మన ప్రజానీకం దీన్ని చూడాలి. అందుకని ఆ రకంగా ఈ ఆర్థిక విధానాలను తిప్పికొట్టడం అనేది అత్యవసరమైనటువంటిది. దాంతోపాటుగా ఈరోజు రాజకీయంగా కూడా సమన్యాయం లేకుండా చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా సమానమైనటువంటి రాజకీయ హక్కులతోటి రాజకీయ రంగంలో పోటీ చేయటం, ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవటం, అధికారానికి రావటం అనేది ఏ పార్టీకి ఓట్లేస్తే ఆ పార్టీ అధికారంలోకి రావటం చేయాల్సినటువంటిది. అది ప్రజలు చట్టపరంగా రాజ్యాంగం రాజకీయ పార్టీలకు కల్పించింది. కానీ ఈరోజు అటువంటి న్యాయం కూడా లేకుండా బీజేపీ చేస్తూ ఉంది. ఎన్నికల బాండ్ల ద్వారా తప్పుడు పద్ధతుల్లో అపారమైనటువంటి నిధులను సమీకరించి ఎవరికి తెలియకుండా కార్పొరేట్ సంస్థల నుంచి 95% నిధులను తానే సమీకరించుకుని విపరీతంగా రాజకీయ రంగాన్ని అంతా కూడా డబ్బుమయం చేసింది. మిగతా రాజకీయ పార్టీలు నిధులు ఇచ్చినటువంటి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా, వాళ్ళని బెదిరించే విధంగా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని, ప్రతిపక్షాలకు ఓట్లేసి ప్రతిపక్షాలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని, ప్రతిపక్షాలు నడిపే ప్రభుత్వాలని అస్థిరం చేయడానికి, ఆ ప్రభుత్వాలను కూల్చేయడానికి విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెడతా ఉంది. ఆ రకంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్చేసి అక్కడ ప్రజల తీర్పుకు విలువ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. దానివల్ల దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజానీకం వాళ్ళ యొక్క రాజకీయ హక్కుల్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే రాజకీయ పార్టీలు తాము ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు తాము అధికారాన్ని కొనసాగించడానికి వీలైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు ప్రజలు ఓట్లేస్తారు అనుకున్న చోట ఓట్లు కూడా వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి రాజకీయ సమానత్వాన్ని కూడా లేకుండా బీజేపీ నాయకత్వం మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. దాంతోపాటుగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతర రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాం. దళితులకి, గిరిజనులకి, కింది స్థానిక సంస్థలకు వచ్చేసరికి వెనకబడిన తరగతులు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని కల్పించడంలో భాగం. అవి స్వాతంత్రం వచ్చినాడు మనం రాజ్యాంగంలో చేర్చుకున్నాం, వాటిని ఆనాటి నుంచి కొనసాగిస్తున్నాం. కానీ ఈరోజు వాటన్నిటిని రద్దు చేయటం కోసం, వాటన్నిటిని తొత్తడం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. రిజర్వేషన్లు లేకపోయినా కానీ రాజకీయ పార్టీలు దేశంలో ప్రధానమైనటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లని రాజకీయ స్థానాల్లో పోటీలు పెడతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, ఇతర రంగాల్లోనూ పోటీలు పెడతా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎన్నికై పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఉంటా ఉన్నారు. రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పనిచేశాడు, అబ్దుల్ కలాం పనిచేశాడు, ఇతరత్ర ముఖ్యమంత్రులుగా అనేక చోట్ల పనిచేశారు. కానీ ఈరోజు ఆ రకమైనటువంటి సమానత్వం లేకుండా రిజర్వేషన్లు రద్దు చేయడానికి, మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నికల్లో పోటీ పెట్టకుండా ఉండే విధానాలను బీజేపీ అనుసరిస్తూ ఉంది. ఆ పార్టీ ప్రధానమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముస్లింలు తమ అభ్యర్థులుగా పెట్టకుండా వ్యవహరిస్తూ ఉంది. ఉదాహరణకు యూపీలో చూస్తే ఒక్క అభ్యర్థిని కూడా ముస్లిం అభ్యర్థులు పెట్టకుండా వాళ్ళు రాజకీయ రంగంలో వాళ్ళ విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. అదే రకంగా మిగతా చోట్ల కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా రాజకీయ రంగంలో సమానత్వం లేకుండా మైనార్టీలకి, వెనకబడిన తరగతులకి, దళిత గిరిజనులకి హక్కులు లేకుండా చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు సామాజిక రంగంలో కూడా ఉన్నటువంటి హక్కుల్ని రద్దు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సామాజికంగా మనం రాజ్యాంగంలోనే దళితులకి, గిరిజనులకి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. వాళ్ళకి ఆర్థికంగా కొన్ని అవకాశాలను ఇచ్చాం. వెనకబడి ఉన్నారు కాబట్టి, సమాజంలో అంటరాని వారుగా దూరంగా ఉన్నారు కాబట్టి ఆ హక్కుల్ని వినియోగించుకుని కొంతమేరకు అభివృద్ధి అంతం జరిగింది కొద్దిమంది. కానీ మొత్తంగా చూసినప్పుడు చాలా వెనకబడి ఉన్నారు. ఈనాటికి కూడా అంటరానితనం, ఇతరత్ర అనేక రకాలైనటువంటి వివక్షలు చాలా వరకు కొనసాగుతూ ఉన్నాయి.
అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈరోజు వాటిని రద్దు చేసి సామాజిక న్యాయం అనేది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేసే ఇది చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. అది కానీ అమలు జరిగితే సామాజిక న్యాయానికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. ఇది ఒక దళితులు గిరిజనులకే పరిమితం కాదు. మన సమాజం నిచ్చెన మెట్ల లాంటి సమాజం. పైనుంచి కింద దాకా కులాల వారీగా రకరకాలైనటువంటి స్థాయిల్ని సమాజంలో వర్గీకరించి ఉంది. దళితులు గిరిజనులకి రిజర్వేషన్లు పోవడంతో పాటు సమాజంలో గతంలో ఉన్నటువంటి అసమానతలన్నీ కూడా మళ్ళీ ముందుకు వచ్చేటటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. మనుస్మృతిని రాజ్యాంగంగా చేయాలని ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం పనికిరాదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. తద్వారా రాజకీయ రంగంలో ఏదైతే వాళ్ళు సామాజికంగా తీసుకొచ్చి సమాజం మీద రుద్దాలనుకున్నారో ఆ వర్ణ వ్యవస్థని, కులాలు, ఈ వ్యవస్థనంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ రుద్దడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఉన్నటువంటి రిజర్వేషన్లు వీటన్నిటి కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వీటితో పాటుగా మన దేశంలో ప్రధానమైనటువంటి సమాఖ్య వ్యవస్థ, దేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భాషలు, జాతులు, ప్రాంతాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలోనే రాష్ట్రాలకి కొన్ని హక్కులను కల్పించారు. కేంద్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి, రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉన్నాయి, రాష్ట్రాలకి కేంద్రాలకి కలిపి కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని ఏ రంగంలో ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కేంద్ర హక్కుల్ని కేంద్రం ఉపయోగించుకుంటా ఉంది, రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటా ఉన్నాయి. ఉభయలు కలిపి ఉన్నటువంటి హక్కుల్ని ఉభయలు కలిసి చర్చించుకుని వాటిని అమలు చేస్తా ఉన్నారు. ఇది గతం నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మొత్తం అధికారాన్ని అంతా కూడా తన చేతిలో కేంద్రీకరించుకోవటం కోసం, కేంద్రం చేతుల్లో కేంద్రీకరించుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్థిక వనరులన్నింటినీ తన చేతిలో సమీకరించుకుంటా ఉంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. చట్టపరంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వటం లేదు. ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో, ఎక్కడైతే తమ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ నిధులు ఇస్తుంది మినహా, అక్కడికి వనరులు తరలిస్తుంది మినహా మిగతా రాష్ట్రాల గురించి, ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈ సమాఖ్య వ్యవస్థ అనేది అందరం మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్రం అంతా కూడా తమ తమ హక్కులను అనుభవిస్తూ ఉంటేనే సమాఖ్య వ్యవస్థ అనేది కొనసాగుతూ ఉంది. అటువంటి దానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో సమాఖ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. మన ఫెడరలిజానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఫెడరలిజానికి నష్టం జరిగితే దేశ ఐక్యతకు కూడా ప్రమాదం వాటిల్లో పరిస్థితి ఉంటుంది. విచ్ఛిన్నకర శక్తులు, వేర్పాటువాదం తలెత్తేటటువంటి ప్రమాదం ఉంటుంది. గతంలో మనం చూసాం ఆ రకమైనటువంటి పరిస్థితిని. అందుకని ఈరోజు బీజేపీ అనుసరించే విధానాలు అటువంటి దానికి మళ్ళీ దోహదం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నాయి. దాంతోపాటు లౌకిక తత్వం అనేది కూడా ఈరోజు ప్రమాదంలో పడింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక తత్వం అనే దానికి విలువ లేకుండా చేసింది. మెజార్టీ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి దళితులు, ముస్లింల మీద, దళితుల మీద, క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి దాడులు కొనసాగిస్తా ఉన్నారు. రకరకాలైనటువంటి పేర్లతోటి ఈ దాడులు కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళ విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పి గత సంవత్సరం ఢిల్లీలో తీవ్రమైనటువంటి హత్యాకాండాన్ని కొనసాగించారు. ఈ హత్యాకాండలో 53 మంది చనిపోయారు, అనేక వందల మంది గాయపడ్డారు, అనేక మంది మీద పోలీసులే దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించారు. నేరస్తులను వదిలేసి ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళ మీద, మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఇటువంటి తప్పుడు కేసులను పోలీసులు పెట్టించారు. కానీ ఈ రకమైనటువంటి లౌకిక తత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలను ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తద్వారా దేశ ప్రజల మధ్య ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో, ఎవరైతే పీడనకి గురవుతున్నారో వాళ్ళ మధ్య చీలికలు పెట్టడానికి తాను అనుసరిస్తున్నటువంటి బడా పెట్టుబడిదారి, కార్పొరేట్ల అనుకూల, సామ్రాజ్యవాద అనుకూల విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి మత ఘర్షణలను పెంచడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు అటువంటి ప్రయత్నంగానే బీజేపీ ముందుకు తీసుకెళ్తే ప్రజల ఐక్యత విచ్ఛిన్నమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. బీజేపీ సామ్రాజ్యవాదులకి, కార్పొరేట్లకి దేశ సంపదను దోచిపెట్టడం అనేది యథేచ్ఛగా సాగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని ఈ రకమైనటువంటి పరిస్థితులను ఈరోజు బీజేపీ దేశంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మొత్తం దేశానికి నష్టం కలిగిస్తూ ఉంది. దేశంతో పాటు దేశంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తూ ఉంది. ఇవి ఈరోజు బీజేపీ రాజకీయంగా దేశ ప్రజల మొత్తానికి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలు, లౌకిక తత్వం, సమైక్య తత్వం అన్ని రంగాల్లోనూ దేశ ప్రజానీకానికి కలిగించనున్నటువంటి నష్టాలు.
ఈ నష్టాలన్నింటినీ కూడా దేశ ప్రజానీకం ఎదుర్కొని దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ విధానాలు తిప్పికొట్టకుండా ఈరోజు ప్రజానీకం వీటి నుంచి బయటపడేటటువంటి పరిస్థితి లేదు. దానికోసం బీజేపీ విధానాలను ప్రజానీకం వ్యతిరేకించడం కోసం ముందుకు రావాలి. ఈరోజు చాలా మంది రాజకీయాలు మనకెందుకు, ఇదేదో మనకు సంబంధించిన విషయం కాదు కదా, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు చూసుకుంటారని భావిస్తా ఉన్నారు, ముఖ్యంగా కొంతమంది యువత. దాంతోపాటుగా రాజకీయాలంటే చాలా తేలిక భావాన్ని కూడా బూర్జువా పార్టీలు కల్పించినాయి. రాజకీయాలంటే మామూలు జనానికి సంబంధించినవి కాదు, ఇదేదో రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళకి సంబంధించినవి అనే భావాన్ని కల్పించారు. దాంతోపాటు రాజకీయాల్లో ఉన్నవాళ్ళంతా కూడా అవినీతి పరులు, వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్లారు, అందరూ ఒకటే, అందరూ డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్లారని చెప్పి అందరినీ ఒకే ఘాటుని కట్టి ప్రచారం చేసే ధోరణి కూడా పెరిగింది. అంటే వీటన్నింటినీ కూడా ప్రజానీకాన్ని రాజకీయాలకు దూరం చేయడానికి, దోపిడీదారులు తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించుకోవటానికి చేస్తున్నటువంటి ప్రచారం. వాస్తవంగా ప్రజానీకం అంతా రాజకీయాలను అర్థం చేసుకుని రాజకీయ రంగంలోకి వచ్చి తమ ప్రయోజనాలు ఏంటో గమనిస్తే దోపిడీదారుల యొక్క దోపిడీ కొనసాగదు, బీజేపీ ఆటలు సాగు, ఇతర బూర్జువా పార్టీలు చేస్తున్నటువంటి దోపిడీ కొనసాగదు. అందుకని దాన్ని కొనసాగించుకోవటం కోసం, తమ దోపిడీకి అడ్డం లేకుండా చేసుకోవటం కోసం రాజకీయాలంటే విరక్తి కలిగే విధంగా ప్రజానీకంలో ప్రచారం చేస్తున్నారు. అది మనకు అవసరం లేదు, మనకు సంబంధించింది కాదని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా రాజకీయాలు కావాల్సింది సామాన్య ప్రజానీకానికి. ఎందుకంటే రాజకీయాల ద్వారానే సామాన్య ప్రజానీకం యొక్క ప్రయోజనాలని ప్రభుత్వాలు బలి తీసుకుంటున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయిల్ ధరలు ప్రతి రోజు పెంచుతా ఉంది, ఒక్కొక్కసారి వారానికి రోజు కూడా పెంచినటువంటి సంఘటనలు ఉన్నాయి. పెట్రోల్ ధరలు ప్రపంచం మొత్తం తగ్గిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో పెరుగుతున్నాయి అంటే రాజకీయంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమే కారణం. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమే కారణం. ప్రభుత్వ రంగం మొత్తాన్ని అమ్మేస్తానని చెప్తుంది బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉండటమే కారణం. మొత్తం బ్యాంకుల్ని, ప్రైవేట్ సంస్థలన్నింటినీ అమ్మేస్తానని చెబుతుందంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమే కారణం. మొత్తం మన ఓడరేవుల్ని, విమానాశ్రయాల్ని, అడవుల్ని, రోడ్లు, పొలాలు మొత్తాన్ని ఆదానికి కట్టబెడతా ఉందంటే దానికి కేంద్రం బీజేపీ అధికారంలో ఉండటమే కారణం. జియో మొత్తం టెలికాం రంగ సంస్థలన్నింటినీ దివాళా దీయించి, బిఎస్ఎన్ఎల్ దివాళా దీయించి జియో ఈ రోజు టెలికాం రంగంలో ఆధిపత్య స్థానానికి వచ్చిందంటే బీజేపీ అధికారంలో ఉండి జియోకి ఇచ్చినటువంటి అవకాశాలే కారణం. కాబట్టి రాజకీయంగా ఉన్నటువంటిది ఏదో ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ విధానాలు మొత్తం దేశంలో అమలు జరుగుతాయి, దాని ఫలితాన్ని ప్రజలంతా అనుభవిస్తారు. అందుకని ఈరోజు బీజేపీ విధానాల ఫలితాన్ని ప్రజానీకం అంతా అనుభవిస్తున్నారు, మనం అంతా అనుభవిస్తున్నాం. ముందు ముందు ఈ విధానాల యొక్క దుష్ప్రభావాన్ని మరింతగా అనుభవిస్తాం. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రజానీకం రాజకీయాలను అర్థం చేసుకోవాలి, రాజకీయ రంగంలోకి రావాలి, బీజేపీ విధానాల్ని ఒక్క పెట్టున ప్రతిఘటించాలి. ఆ రకంగా ప్రతిఘటించడం ద్వారానే బీజేపీని తిప్పికొట్టగలం. మన విధానాలు సాధారణ ప్రజానీకానికి అనుకూలమైనటువంటి విధానాలను అనుసరించే ప్రభుత్వాలని కేంద్రంలో మనం అధికారంలోకి తీసుకొచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది, రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకని ఈ రాజకీయ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. తిరుపతి ప్రజానీకం కూడా ఇదే రాజకీయ ప్రాతిపదిక మీద ఆలోచించి ఎవరైతే తమ ప్రయోజనాలను కాపాడటానికి నిలబడ్డారో, ఎవరైతే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి నిలబడ్డారో, ఎవరైతే మొత్తం ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి నిలబడ్డారో వాళ్ళ కోటేయాలి. ఆ రకంగా ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటిది సిపిఐఎం పార్టీ. ఆ పార్టీ తన అభ్యర్థిని ఎక్కడ పోటీ పెట్టింది. మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏకోన్ముఖంగా నిలబడి ఆ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు. ఈరోజు ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించడం అనేది అత్యవసరం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ 23 మంది ఎంపీలు ఉన్నా కానీ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలయటం చేతగట్ల రాష్ట్ర ప్రయోజనాల మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తలవంచి అక్కడ మోడీ పెట్టిన బిల్లులన్నిటి కూడా తలూపిస్తా ఉన్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామంటే వద్దు అని ఒక మాట చెప్పడం తప్ప దాని మీద పోరాడేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. రాష్ట్ర ప్రజానీకాన్ని కదిలించే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అదే ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. తమ పార్టీలో ఉన్నటువంటి 4 ఎంపీలను బీజేపీ అక్రమంగా ఫిరాయింపు చేసినా గానీ కనీసం వ్యతిరేకించడానికి కూడా ఆ పార్టీకి నోరు రాల. ఆ పార్టీ ఉన్నటువంటి ఎంపీలు ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోటేసినా కానీ ఉపయోగం లేదని తేలిపోతా ఉంది. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవాళ్ళు కాదు.
వాళ్ళు బీజేపీ తోటి ఏ రకంగా వ్యవహరించాలి, సామరస్యంగా ఉండాలి, దాంతో తమ ప్రయోజనాలను ఏ రకంగా నెరవేర్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేసేవాళ్ళు మినహా రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని నెరవేర్చేవాళ్ళు కాదని చెప్పి తెలిపోతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడినటువంటి, దృఢంగా నిలబడి పోరాటాలు చేస్తున్నటువంటి సిపిఐఎం అభ్యర్థిని గెలిపించాలి. అయితే ఇంత చిన్న పార్టీ ఎట్లా గెలుచుద్దని చెప్పి జనానికి సందేహం ఉండొచ్చు. చిన్న పార్టీయా పెద్ద పార్టీ అనేది ప్రజలు అర్థం చేసుకునే దాన్ని బట్టి, ప్రజలు ఓటేసే దాన్ని బట్టి ఉంటుంది మినహా అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి కాదు, అక్కడ అనుసరించే విధానాలను బట్టి ఉంటుంది. ఈరోజు ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తున్నటువంటి పార్టీ అది ఒకటే పోటీలో ఉన్నటువంటి వాళ్ళలో. కాబట్టి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించే వాళ్ళు, ప్రజలు ప్రత్యామ్నాయం వైపు మొగ్గితే పెద్ద పార్టీ అవుతుంది. గెలవటం అనేది పెద్ద కష్టమేం కాదు. గతంలో ఆ రకంగా చాలా మందిని ప్రజానీకం గెలిపించారు. వీళ్ళేం పోటీలో ఉన్నటువంటి వాళ్ళే అనుకున్నటువంటి వాళ్ళని ప్రజలు ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపించి తమ వాణిని వినిపించారు, తమ ప్రయోజనాలను కాపాడుకున్నారు. ఈ రోజు కూడా తిరుపతి ప్రజానీకం ఉప ఎన్నికల్లో అటువంటి సందేశాన్ని ఇచ్చి తాము తమ యొక్క ప్రయోజనాలను కాపాడే అభ్యర్థిని పార్లమెంటుకు పంపడంతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా మార్గదర్శకంగా ఎటువంటి రాజకీయాల్లో విధానాలని రాష్ట్ర ప్రజానీకం బలపరచాలి, ఎటువంటి రాజకీయాల వైపు రాష్ట్ర ప్రజానీకం మొగ్గాలనేది రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఒక సందేశం ఇచ్చే విధంగా తిరుపతి ఓటర్లు, తిరుపతి ప్రజానీకం తగినటువంటి తీర్పు చెప్పాలని చెప్పి వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను.